హలో ఫ్రెండ్స్. ఈరోజు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుందాం. బిఎస్ఎన్ఎల్ ఎయిర్‌టెల్, జియో ఇలాంటి దాంట్లో రీచార్జెస్ పోల్చుకుంటే జియో ఉన్నది చాలా తక్కువండి. దాంతో పోల్చుకుంటే అర్ధానికి అర్ధం రేటు, హాఫ్ రేట్ రీచార్జెస్ వస్తున్నాయి. అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జియో గాని, ఎయిర్‌టెల్ గాని రూ. 50 మనకు ఎక్కువ పెంచింది కదా! 299 ప్లాన్ కూడా రూ. 350కి అలా రూ. 250 ప్లాన్ 299 ఇలా రీచార్జ్ విషయానికొచ్చామంటే జియో గాని, ఎయిర్‌టెల్ గాని ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా రేట్లు పెంచాయో చూసాం గదా! దాంతో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ చూసామంటే ఇప్పుడు విలేజ్‌ల్లో గూడా నెట్‌వర్క్ అనేది సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు గూడా 4జీ, 5జీ నెట్‌వర్క్ తీసుకొచ్చారంటే నంబర్ 1 స్థానానికెళ్ళిపోతుంది. ఈ 2 జియో గాని, ఎయిర్‌టెల్ గాని కింద పడిపోయేది పక్కా ఖాయంగా పడిపోతాయి. ఎందుకని చెప్తారా? ఈ రేట్లు చూసారంటే ప్రతి ఒక్కరు గూడా చాలా విసుగొస్తుంది. ఇంతగా రేట్లు పెంచి, ఇంతగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే చాలా అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ గూడా ఇప్పుడు ప్రతి ఒక్క దానికి చాలామంది గూడా ఫోర్ట్ పెట్టి బిఎస్ఎన్ఎల్‌కి మారిపోయారు. ఇప్పుడు మారినప్పటికీ సిగ్నల్ అనేది అంతగా గుడ్‌గా ప్రొవైడ్ చేయలే గదా! 2025 కైనా గుడ్‌గా నెట్‌వర్క్ 4జీ, 5జీ తీసుకొచ్చారంటే బిఎస్ఎన్ఎల్ నంబర్ 1గా ఎళ్ళిపోతుంది. ఇది జియో గాని, ఎయిర్‌టెల్ గాని ఇది మటుకు చాలా డౌన్ అయ్యే అవకాశాలు గూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలా బిఎస్ఎన్ఎల్ రీచార్జెస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నెట్‌వర్క్ అనేది చాలా స్లోగా ఉంది. విలేజ్‌లో, రూరల్ ఏరియాలో ఫోన్ మాట్లాడుకునే దానికైనా బాగుంటుంది గానీ, నెట్‌వర్క్ స్లోగా ఉంటుంది. పూర్తిగా 4జీ, 5జీ అనేది తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది 2024 మటుకు లాస్ట్‌కైనా గూడా 4జీ, 5జీ తీసుకొస్తే మటుకు చాలామంది గూడా ఫోర్ట్ పెట్టి ఎక్కువ మంది గూడా బిఎస్ఎన్ఎల్‌నే వాడుతారు. ఎక్కువగా ఎయిర్‌టెల్ గాని, జియో గాని కింద పడే అవకాశాలు గూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ గిర్ ఛానల్.